ఒక్క నిమిషం. ఎస్, ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నాయకుడు రామ్మూర్తి గారు, బీజేపీ నాయకుడు పైలా కృష్ణారెడ్డి గారు. నమస్కారం అండి కృష్ణారెడ్డి గారు. రామ్మూర్తి గారు, ఎస్, సవాళ్ల పర్వం కొనసాగుతూ ఉంది. అక్కడ కేటీఆర్ సవాల్ విసిరారు, అటు రేవంత్ కి తుమ్మల నాగేశ్వరరావుకి ఇద్దరికి కూడాను. ఒక్క ఊర్లో 100% కనుక రుణమాఫీ అయింది అని కనుక మీరు ప్రూవ్ చేస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు. ఇప్పుడేమో మరి కాంగ్రెస్ నాయకులు నుమాన్ గారు ఖచ్చితంగా మేము రెడీ, వస్తాము, ఏ ఊరు కావాలంటే ఆ ఊరికి వెళ్దామని అంటున్నారు. వాళ్ళు అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు. లేదండి, నేనే చెప్తున్నానండి, వాళ్ళ అధినాయకత్వం అని చెప్పానండి. అందరు దాక్కుంటారు. ఇంకోటి ఏంటంటే తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు ఇంటి పేరు సార్థకం చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ఇంటి పేరు తుమ్మల కాబట్టి వ్యవసాయం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ క్షేత్రంలో తుమ్మలు మొలిపిస్తున్నాడు. అంతే తప్ప ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత, ఆయన రాకముందు ఏ విధంగా ఉండే, వీళ్ళు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నాడు ప్రతి రైతు నడితే చెప్తారండి. యూరియా కాడ కష్టాలే, అదే విధంగా రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిన విషయం అందరికీ తెలుసు. ఒకసారి మొన్నటికి మొన్న ఒక ఎకరానికి ఇచ్చిళ్ళు, దాని తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు సభ పెడితే మళ్ళీ ఒక ఎకరం ఇచ్చిళ్ళు. అంతే తప్పగానే వీళ్ళు ముఖ్యంగా చేసింది ఏం లేదు. ముఖ్యంగా రైతులకు వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, ఏ విధంగా హరిగోస పెడుతున్నారు అనేది మనం చూసుకుంటే, నేను మొన్న వెళ్ళానండి, కళ్ళల కాలికి వెళ్తున్నా నేను కూడా. ఎందుకంటే గత కొన్ని ఏళ్ళుగా నేను పార్టీలో ఉన్నా కాబట్టి, అదే విధంగా రాజకీయంగా కాకపోయినా కూడా ఒక రైతుకు సంబంధించిన బాధలు నాకు తెలుసు కాబట్టి, నేను ఊర్లో పుట్టినాను కాబట్టి నాకు తెలుసు. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు కళాల దగ్గర కొనుక్కున్నది వాస్తవం. కళాల దగ్గర కొని ఏదైతే వెంటనే వాళ్ళ మార్కెట్ సంబంధం లేకుండా అమ్ముకునే పరిస్థితి ఉండేది, వడ్లు కానీ అదే విధంగా జొన్నలు కానీ. ఈ రోజు పరిస్థితి, నేను ఎనుమాముల మార్కెట్ పోయినండి. నేను అవసరమైతే, నాది ఇప్పుడు అవసరమైతే మీరు నాది సోషల్ మీడియా ఓపెన్ చేసి చూడండి, అక్కడ ఉన్న ఒరిజినల్ రైతులే పెట్టిన. నేను ఏమంటున్నా, వీళ్ళలాగా దొంగ నాటకాలు ఆడే పార్టీ మాది కాదు. ముఖ్యంగా ఏంటంటే రైతులు బండ బూతులు 2 బూతులు తిడుతున్నారు. ఒక స్త్రీ పాపం అవి 16-17 రోజుల నుంచి వెళ్ళి వాస్తవంగా మార్కెట్ లో ఉంటే కనీసం కొనటోడు లేడు. ఏమన్నా కాటా పెట్టమంటే 1500 లంచం అడుగుతున్నారట. అదే విధంగా ఏదంటే బార్దాన్ ఏమంటే బార్దాన్ లేదు. అదే విధంగా కొనేటోడు దిక్కే లేడు. అసలు వీళ్ళన్న ఎంఎస్పీ రేట్ ఆడలేదు. కంప్లీట్ గా 1800, 1300 తీసుకుంటున్నారండి. మొత్తం కుమ్మక్కయి, దళాలతో కుమ్మక్కయి రైతులను అరిగోస పెడుతున్నారు. బ్రష్ చేసుకొని మార్నింగ్ ఆడ అన్ని కాలకుత్తెలు ఆడనే తీసుకునే పరిస్థితి. పిల్లలు తల్లులు వచ్చి ఆడ మొత్తం కంప్లీట్ గా ఊరు వాడ అంతా తరలి వచ్చి ఆడ ఒక యుద్ధ వాతావరణం ఉన్నదండి. ఏంటంటే వీళ్ళకి ఇంత హరిగోస పెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఇప్పుడు మేము ఉన్నామండి, రైతులు గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కంటే ఇప్పుడు చాలా మెరుగైనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. 20,000 కోట్లు ఒకటేసారి నిధులు విడుదల చేశారు రుణమాఫీ కోసం. ఇదే మాట నేను చెప్తున్నా. రుణమాఫీ పక్క పెట్టండి, రుణమాఫీ ముచ్చటని మొత్తం క్లియర్ చెప్తా. ఏదైతే బ్యాంకులో తనఖా పెట్టిన రుణాలు, మార్టిగేజ్ లోన్స్ అంటారు, రుణమాఫీ అడ్డం పెట్టుకొని ఎంత వసూలు చేస్తారు అనుకుంటున్నారా మీరు? 18,000 నుంచి 12,000 కోట్ల మధ్యలో వసూలు చేసిండండి. ఇప్పుడు వాళ్ళు వసూలు చేసి బ్యాంక్ ఇచ్చి, బ్యాంక్ ఏదో పూచీకత్తుగా ఉండి ఏదో పెద్ద నాటకం చేసిండు. ఇంకోటి ఏంటంటే రుణమాఫీకి సంబంధించి ఈయన అమెరికాలో 35,000 కోట్లు అంటాడు. అదే విధంగా ముఖ్యంగా బడ్జెట్ లో కూడా అదే 35,000 కోట్లు అని చెప్తారు. దాని తర్వాత ఒక మంత్రి చెప్తాడు బడ్జెట్ సమావేశాలలో 21 అని చెప్తాడు. ఇంకొక మంత్రి చెప్తాడు 18,000 కోట్లు అంటారు. ఎవరిన్న మాట నమ్మాలండి? వీళ్ళకి రాఘవేంద్ర ఎక్కల బుగ్గొనియండి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా చెప్తున్నా, వీళ్ళు రైతు రుణమాఫీ ఏం చెప్పిల్లండి? ఏకకాలంలో నేను కడుపు మార్చుకుంటే 40,000 కోట్లు పెద్ద నాకు సమస్య కాదు, 40,000 కోట్లు ఏకకాలంలో చేస్తాను. ఇప్పుడు మరి ఎన్ని రోజులండి ఈయన కడుపు కట్టుకొని? అంటే ఈయన కడుపు కట్టుకోలేదన్నట్ట. మొత్తం దాదాపు 29-30 నెలలుగా మొత్తం మెక్కుతున్నట్టేనా ఇక? అంటే ఈయన కడుపు కట్టుకోవట్లేదు. ముఖ్యంగా ఢిల్లీకి పంపుతున్నాడు, రాహుల్ గాంధీకి పంపుతున్నాడు, ఎలక్షన్లకు ఖర్చులు పెడుతున్నారు. వాస్తవంగా హెలిప్యాడ్ అయితే ఫంక్షన్లకు తిప్పుతున్నారండి దుర్మార్గులు. ఎంత ఘోరమండి! ఆఖరికి ఒక రాష్ట్ర స్థాయి చైర్మన్ ఫంక్షన్ కు, పెళ్లి ఫంక్షన్ కు నేను వస్తాను హెలికాప్టర్ కొట్టుకుంటున్నారు. ఒకటి ఎన్నికలకు ఏ విధంగా వాడుకుంటారండి? రాహుల్ గాంధీ ఏ హోదాలో రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ ను కేరళలో వాడుకుంటారు, తమిళనాడులో వాడుకుంటారు? ఇది సమానం చెప్పానండి. ఏ హోదాలో వాడుకుంటారు? ఏ సంబంధం రాష్ట్ర ప్రభుత్వానికి? బీఆర్ఎస్ వరేస్తే ఉరి అన్నటువంటి పరిస్థితి నుంచి ఇవాళ 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండుతోంది. ప్రతి గింజని కూడా కొంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నారు. అండ్ కేంద్రము వరి కొనట్లేదని బీఆర్ఎస్ ఢిల్లీలో ధర్నా చేసినటువంటి రోజులను ఒకసారి గుర్తు చేసుకోమని చెప్తున్నారు. మేము కేంద్ర మంత్రి వెళ్ళి కొనమంటే మీరు నూకలు తినడం నేర్చుకోమని చెప్పిన తర్వాత ఢిల్లీలో ఒక పెద్ద, వాస్తవంగా చెప్పాలంటే నిరసన తెలియజేసింది మేము. అదే విధంగా వరి కొనకున్నా కూడా, వడ్లు కొనకున్నా కూడా మేమే కొని వాస్తవంగా తడిసిన ధాన్యాన్ని కొనింది ఇవ్వాలన్నది కూడా ప్రజలు చెప్తారండి, రైతులు చెప్తారు. మేము కాదు, తడిసింది కూడా కొన్నాము. అదే విధంగా ఒక్క రైతు కూడా ఆపద రాకుండా చూసుకున్నాము. మా ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల పాలిట స్వర్ణయుగంగా కలిసింది. ఇప్పుడు ఏంటంటే వాస్తవంగా దినదినం ఒక గండవలా గడుస్తుంది. అది మేము వాస్తవంగా చెప్పడం రైతులు అంటున్నారు. రైతు బంధు కేసీఆర్ గారు, అదే విధంగా
రైతు రాబందు రేవంత్ రెడ్డి అని క్లియర్ గా చెప్తున్నారు. మేము కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళ సవాళ్ళు కానీ, ఇప్పుడు మీరన్న మాటలు కానీ లేకపోతే వీళ్ళన్న మాటలు కానీ రైతుల దగ్గర పోయాడు కానీ, ఇంకోటి ఏంటంటే ఒక మంత్రి అంటాడండి, చాలా వాస్తవంగా చెప్పాలంటే దుర్మార్గమైన మాట అండి, రైతు బంధు రాలేదని చెప్తోని కొట్టాలంట. మరి రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిన ఏ చెప్తోని కొట్టాలండి? ఎడమకాలతో చెప్తోని కొట్టాలి, రైతులు లేకపోతే కుడికాలతో చెప్తోని కొట్టాలా? ఈ విధమైన మాటలు మాట్లాడుకుంటా ఇప్పటికి కూడా కేటీఆర్ గారు వాస్తవంగా సవాల్ విసింది. వాస్తవ పరిస్థితులు అండి ఇక్కడ ఉన్న. వాస్తవంగా మీరు ఎవరైతే చరాల నుంచి పంపండి, నుమాన్ని పంపండి, లేకపోతే మధ్యలో అన్నగారు ఉంటారు, అదే విధంగా పల్లె కృష్ణారెడ్డి గారు ఉన్నారు, మనం అందరం పోదు రైతుల ముందు పోయి మాట్లాడదాం. నాకున్నదండి ముఖం, నన్ను వాస్తవానికి చెప్తున్నా, నన్ను స్వీకరిస్తారు. కానీ కాంగ్రెస్ నాయకుడు కనబడితే కంచమించలు కొట్టే పరిస్థితి ఉంటుంది రైతులు. ముఖ్యంగా వరంగల్కి రండి, వరంగల్ ఎనిమామల రైతులు జొన్న రైతుల దగ్గర పోదాం. ఎవరి దగ్గరకు వద్దండి, జొన్న రైతుల దగ్గర 20-25 రోజులుగా వాళ్ళ మొత్తం వేల బ్యాగులు పెండింగ్ లో ఉన్నాయి. 25 రోజుల్లో కొనకుండా ఏం చేస్తున్నారు? అసలు ఈ ప్రభుత్వం ఎవరి కోసం వచ్చింది? ఇప్పుడు రైతులను మభ్యపెట్టొచ్చిన ప్రభుత్వము, రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వము, ఇంకా ఎన్ని రోజులు రైతులను మోసం చేస్తారు? ఇప్పుడు రైతు బంధు మోసమే చేస్తారు. నేనేమంటున్నా, రైతు బంధుకు అదే విధంగా రైతు భరోసా తేడా చెప్తా అండి. రైతు బంధు అంటే ఆపదలు వచ్చినప్పుడు డబ్బులు ఇస్తాడు. రైతు భరోసా అన్న పథకాన్ని వీళ్ళు మార్చినప్పుడు అర్థం చేసుకోవాలండి. భరోసా అంటే ఏంటంటే భుజం మీద చేసి ఓకే అని చెప్పినట్టు అంతే తప్ప కానీ ఆడ పైసలుండయి ఏముండయి. మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రభుత్వం ఎప్పుడు కుంగిపోతే ఎప్పుడు కాలిపోతే ప్రజలు అంత సంతోషంగా ఉంటారు అంతే తప్ప కానీ వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు మాకు పోటీగా. రైతు మేళాలని పెట్టిల్లు, మేళ అంటే మేళ పెట్టేది మేళాలనుకుంటున్నారు, మేళ పెట్టిల్లు అదే ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో పెట్టిల్లు, అది కూడా మాకు పోటీగా. మా పోటీగా మీరు మీటింగ్లు పెట్టడు కదా అండి, మా పోటీగా మేము. ఎందుకంటే మేము 10,000 ఇస్తా అంటే మీరు 12,000 ఇస్తా అన్నారు, లేకపోతే మేము 15,000 ఇస్తా అంటే మీరు 16,000 ఇస్తాను. ఈ విధంగా మీరు పోటీ పడాలి కానీ మేము ఇచ్చిన దానికంటే మేము రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి కానీ దానికి కట్టింగ్లు పెట్టుకుంటా దీనికి కట్టింగ్లు పెట్టుకుంటా వచ్చిన తర్వాత 15,000 అకౌంట్ లో టక్క పడుతుంటారు. ఇప్పుడు టక్క పడుతున్నాయండి, కానీ ఎవరి అకౌంట్ లో పడుతున్నాయి? రాహుల్ గాంధీ అకౌంట్ లో పడుతుంది. ఇంకోటి ఏంటంటే మొబైల్ కి ఇంతకుముందు కుయి మెసేజ్లు కానీ వాస్తవంగా ఏదంటే మొబైల్లో మెసేజ్ ఇంతకుముందు ఏ విధంగా వచ్చాయంటే రైతు బంధు మెసేజ్ వచ్చేదండి. ఇప్పుడు ఏ మెసేజ్ వస్తున్నాడు? అమౌంట్ కట్ అయిన పైసలు, ఎందుకంటే మీ అకౌంట్కి వెళ్ళి కట్ చేస్తున్నాం అని చెప్తున్నాడు కదా, ఆ విధంగా కట్ చేస్తున్నాడు తప్ప ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా సోయి తెచ్చుకొని రైతులకు ఏది ఇప్పుడు కరెంటు మోసమే చేస్తుంది. అదే విధంగా మీరు ముఖ్యంగా రైతులకు సంబంధించి మన గోదావరి మీద తీసుకుందామండి. ఒకటే చిన్న విషయం, గోదావరి మీద తీసుకుందాం. దాదాపు 65 ఏళ్ళు వీళ్ళు పరిపాలన చేసింది మొత్తం కాంగ్రెస్ పార్టీ, ఇంకా కొంత సమయం అయితే టీడీపీ కూడా చేసింది. మరి గోదావరి మీద ఈ దుర్మార్గులు ప్రాజెక్ట్ ఎందుకు కట్టలేదండి? నేను సూటిగా అడుగుతున్నా. ఒక ఎస్ఆర్ఎస్పీ ఉంటుందా అండి? ఎస్ఆర్ఎస్పీ దాని కెపాసిటీ ఏందండి? వాస్తవంగా చెప్తాను 80 టీఎంసీలు. మరి వాస్తవం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎస్ఆర్ఎస్పీ తర్వాత సదర్మట్ తర్వాత అయితే సుందిల్లా తర్వాత అన్నారం తర్వాత మేడిగడ్డ తర్వాత సమ్మక్క సాగర్, సీతమ్మ సాగర్ ఇలాంటి ప్రాజెక్టులు కట్టుకొని ప్రజెంట్ 400 నుంచి 500 టీఎంసీలు మనం గోదావరి తోడుకుంటుంది వాస్తవం. అవసరమైతే నీటిపారుదల శాఖ నుంచి తీసుకోండి. ఇంకోటి ఏంటంటే ఆ పార్లమెంట్ లో అడిగిన క్వశ్చన్ కి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 ఏళ్ళలో ఎంత పంట సాగు జరిగిందంటే వాస్తవం క్లియర్ గా ఎన్ని కొత్తగా ఎకరాలు 98 లక్షల ఎకరాలు నీళ్ళు ఇచ్చిందని చెప్పింది. మేము ఈ రోజు వరి సన్న బియ్యం పండిందంటే దొడ్డు బియ్యం పండిందంటే అది మా కార్యక్రమాల తప్ప వీళ్ళని చూసి వీళ్ళ ముఖాలు చూసి వికసించి పండలేదండి. ఈ రోజు కూడా రేషన్ షాప్ లో మళ్ళీ కూడా చెప్తున్నా, ఈ రోజు కూడా రేషన్ షాప్ లో సన్న బియ్యం ఇస్తున్నారంటే అది గౌరవ కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం తప్ప వీళ్ళ ఎవ్వరి నిర్ణయం కాదు. వీళ్ళ ముఖాలను చూసి విరగూసి వరి పండలేదు, మొక్కజొన్నలు పండలేదు, ఏం పండలేదు. గత పరిపాలన మీకు చేసిన ఎందుకంటే 9.5 సంవత్సరాల్లో మిషన్ కాకతీయ గాని అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు గాని వివిధ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న ఒక నిర్ణయాల వల్ల వాస్తవంగా సాగు పంట పెరిగింది. అదే విధంగా సాగునీరుని ప్రభుత్వాన్ని మిమ్మల్ని దూరం పెడితేనే వాళ్ళ మళ్ళా తీసుకొచ్చి మాకు ఒక్క అవకాశం అంటే అవకాశం ఇచ్చిళ్ళు. ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా అధ్వానమైన పరిస్థితి తీసుకొస్తున్నారు. మళ్ళీ ఇంద్రమ రాజ్యం అంటే పాతకాలం తీసుకుపోయి అదే విధంగా నిరల్వారిన భూమి, అదే విధంగా వలసలు పోయే భూమి తయారు చేస్తున్నారు. ఎండాకాలాన్ని పంటలు పండే కాలంగా కేసీఆర్ గారు చేస్తే మళ్ళీ ఎండాకాలాన్ని మొత్తం ఎండాకాలంగా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఓకే అండి.